ఆంధ్రాలో గజరాజులు అలజడి రేపుతున్నాయి. మన్యంలో ప్రవేశించి పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతాల సమీప గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో గజరాజులు అకస్మాత్తుగా ఊళ్ల మీదకు వచ్చి పడుతున్నాయి. చేతికొచ్చిన పంటల్ని తొక్కి పడేస్తున్నాయి. ఊళ్ల మీదకు సైతం వచ్చి అలజడి రేపుతున్నాయి. దీంతో పల్లెవాసులకు కంటి మీద కునుకు ఉండడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. తొప్పిరెడ్డిపల్లి, చుక్కవారిపల్లిలో ఏనుగులు పంట పొలాల్ని తొక్కి నాశనం చేశాయి. సుమారు 15 ఏనుగులు ఉన్నట్లు రైతులు గుర్తించారు. మరోవైపు తిరుపతి జిల్లాలో మరోసారి గజరాజులు బీభత్సం సృష్టించాయి. ఎర్రవారిపాళెం మండలం బోయపల్లిలోకి ఏనుగుల మంద ప్రవేశించింది. వాటిని తరిమేందుకు ప్రయత్నించిన టాస్క్ ఫోర్స్ అధికారులపై దాడి చేశాయి. ఏనుగుల దాడిలో సెక్షన్ అధికారి మునుస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్కు గాయాలయ్యాయి. డ్రోన్ల సాయంతో ఏనుగుల్ని గుర్తించి అడవిలోకి మళ్లించే ప్రయత్నంలో అకస్మాత్తుగా అధికారుల వైపు ఓ ఏనుగు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, యలమంద గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇటు ఉమ్మడి విజయనగరం జిల్లాను కూడా ఏనుగుల గుంపు హడలెత్తిస్తోంది. పార్వతీపురం మన్యంలోని జీయమ్మ వలస మండలంలో దాదాపు 7 ఏళ్ల క్రితం ప్రవేశించిన ఏనుగుల మంద ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే తిష్ట వేసుకుని తిరుగుతోంది. అరటితో పాటు ఇతర పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాయనుకుంటే ఇక్కడే కాపురం పెట్టేసి చుక్కలు చూపిస్తున్నాయి. ఏనుగుల గుంపు ఎటువైపు నుంచి వస్తుందో అంతు చిక్కడం లేదు. దీంతో పరిస్థితి దినదిన గండంలా మారింది. వాటి దాడుల్లో మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇప్పటి వరకు విజయనగరం జిల్లాలో 9 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. చిత్తూరు జిల్లాలో కూడా ఎంతో మందిని ఏనుగులు పొట్టన పెట్టుకున్నాయి. ప్రభుత్వం గజరాజుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పల్లెలు వేడుకుంటున్నాయి.